విపరీతమైన రద్దీ పెరిగి అక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి కాబట్టి అధికారులందరినీ పిలిచిన ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళి పిలిచి అక్కడ ఎవరికి ఇబ్బంది కాకుండా ఇబ్రాహీంపట్నం ఒక పాత విలేజ్ లాగానే ఉంది ఇప్పటికి కూడా. అంతటా మార్పు ఉంది, మార్పు వచ్చింది. ఇబ్రాహీంపట్నంలో మార్పు రాలేదు. ఆ మార్పు తీసుకురావడానికే దాదాపుగా 200 కోట్ల రూపాయలు ఈరోజు ఇబ్రాహీంపట్నం పట్టణంలోనే ఇచ్చినాం. ఆ 200 కోట్లతో పూర్తిగా అయిపోతుందని నేను అనుకోవడం లేదు. తప్పకుండా ఇంకా 100 కోట్లు అయినా పర్వాలేదు. ప్రతి గల్లీలో రోడ్లు వేసి, ఈ మున్సిపాలిటీలో రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, లైట్లు లేవు, నీళ్లు లేవు అనకుండా కార్యక్రమాన్ని నేను తీసుకున్నా. అవన్నీ కూడా చేస్తా అని చెప్పి మీకు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికీ, అదేవిధంగా ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి నాయకులు ఉన్నారు. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎప్పుడైనా ముందుండి పనిచేస్తున్నారు. మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తున్నారు.